హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అది ఒక పెద్ద కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపం నిండా జనాలందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు. ఒకవైపున పెళ్లి కూతుర్ని గదిలో అలంకరిస్తూ ఉన్నారు. పెళ్లి కొడుకు తన గదిలో చాలా విసుగు, చిరాకు వీటన్నింటితో తల పరువెక్కిపోయి విసుక్కుంటూ అటు ఇటు టెన్షన్తో తిరుగుతున్నాడు. చిచ్చి, వెధవ జీవితం, వెధవ బ్రతుకు. అసలు పెళ్లికి ప్రేమకి ఆడదానికే దూరంగా ఉండాలని మనసు విరక్తి కలిగిపోయి విసికేసిపోయి అసహ్యం కలుగుతున్న క్షణాల్లో దరిద్రానికి కాకపోతే నాకు ఈ పెళ్లి ఏంటో, ఆ పెళ్లికి పైగా నా మీద వీళ్ళు బలవంతంగా రుద్దే ఈ ఛాందసవాదాలేందో, ఈ రాచరికాలు ఏంటో, ఈ మేకప్లు ఏంటో, అసలు తల బద్దలైపోతుంది. భగవంతుడా, నేనేమో ఫారెన్ వెళ్ళటమే గాని నేను అంత పెద్ద చదువుకొని తిరిగి రావడం ఏంటి? నాకేదో దరిద్రం పట్టి పెద్దమ్మోరు నెత్తి మీద కూర్చోవడం కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పెళ్లి సంబంధాలు అనటమేంటి? సరే పో, పెళ్లి సంబంధం అన్నారు కదా అని పెళ్లి కూతురు చూద్దాము అని వెళితే మా రాచరికాల్లో, మా హోదాల్లో మేము పెళ్లి కూతుర్ని చూపించము కళ్ళకి అని మొత్తం నగలన్నీ వేసి మేలు ముసుగు వేసుకొని పెళ్లి కూతుర్ని అలా అలా కూర్చోబెట్టేశారు. అద్దం తీసుకొచ్చి ముందర ఆ అద్దంలో నుంచొని చూసుకోమంటే పోనీ ఏమన్నా ముసుగు తీసి కూర్చుందా అంటే తల వంచేసి అలా ముసుగు కరెక్ట్గా ఒక 5 సెకండ్లు పైకెత్తి కిందకి దించేసింది పెళ్లి కూతురు. అసలు ఫోన్ చేసి మాట్లాడదాము అంటే మా ఇళ్లల్లో అలాంటి అలవాట్లు లేవు అని అంటారు. కలుద్దాము అని అంటే అలా కలవకూడదు అని అన్నారు. పోనీ ఆడవాళ్ళైనా పెళ్లి కూతురు చూసారా అని ఇంట్లో వాళ్ళని అడిగితే లేదు, మేము చూడకూడదంట, నీతో పాటు శోభనమైన 3 రోజుల తర్వాత ముందు నువ్వే ముఖం చూశాక అప్పుడే మేం ముఖం చూడాలి అంట అని ఇంట్లో ఉన్న ఆ ఆడగుంపు చెప్పారు. అదేమంటే మన రాచరికాలేంటి, మన కులమేంటి, గోత్రమేంటి, హోదా ఏంటి, మనకున్న సంస్కారం ఏంటి, మనకున్న విలువలు ఎలా అనంటే అల్లాటప్ప కాదు, వాటిని ప్రేమిస్తారా, పెళ్లి చేసుకుంటారా అని ఇవన్నీ తన నెత్తి మీద రుద్ది మొత్తానికి పెళ్లి ఖాయం చేసేశారు. నిశ్చితార్థం రోజున పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకళ్ళనొకళ్ళు కలవనక్కరే లేదు, చూసుకోనక్కర్లేదు కూడా. పెద్దలు తాంబూలాలు మార్చేసుకుంటే చాలు అని అన్నారు. ఇక ఇదిగో ఈ రోజు పెళ్లి ఏంటో నా జీవితం, కనీసం ఒక అమ్మాయి ముక్కు మొహం కూడా చూడకుండా ఎలా చేసుకుంటారో ఈ రోజుల్లో కూడా. నేనేమైనా ఒక 200-300 సంవత్సరాల క్రితం పుట్టేశానా? పర్వాలేదులే, ఇంట్లో వాళ్ళు చెప్పారుగా, చేసేసుకుందాం, ఎలాగోలా లైఫ్ అడ్జస్ట్ అయిపోయి బ్రతికేద్దాం అని నాకు మ్యారేజ్ మీద, లైఫ్ మీద, వైఫ్ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటిది నా బ్రతికేంటి ఇలా తగలబడిపోయిందే, ఛీ వెధవ జీవితం అని అనుకుంటూనే అటు ఇటు విసుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు పెళ్లి కొడుకు. ఈలోపు వెంకట్ రావాలి, ఇంకా ఎంతసేపు, కింద వరపూజ సమయం అవుతూ ఉంది అనేసరికి వెంకట్ చెల్లెల్లో ఇద్దరు అను, కల్పన వాళ్ళ భర్తలు, అను భర్త సాగర్, కల్పన భర్త శరత్ వచ్చి అన్నయ్య పెళ్లి మండపంలోకి రావాలంట, బావగారు రండి అన్న తర్వాత ఒకవైపు తలపాగా పెట్టి చేతికి ఒక కత్తినిచ్చి ఆ తర్వాత బాస్కాలవి కట్టి బుగ్గను చుక్క పెట్టి కళ్యాణం బొట్టు పెట్టి రెడీ చేసి ఒకవైపున పూలు అలా చల్లుతూ ఛత్రాలు పట్టి ఇక కాళ్ల ముందు అలా పట్టుబట్టలు పరుస్తూ ఉంటే అలా పావుకోళ్లతో నడిచి రావాలి పెళ్లి కొడుకు. అలా అనేసరికి వచ్చి అలా మండపం పైకెక్కి చూసేసరికి ఎల్ఈడి స్క్రీన్ లో ఒకవైపున మరొక వైపున కిక్కిరిసిపోయి కోటీశ్వరులంతా కళ్యాణ మండపం అంతా నిండిపోయి ఉన్నారు. ఏంటో ఈ వెధవ జీవితం, డబ్బుకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు తప్ప ఇక్కడ ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఇష్టాలకే ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు ఎవరెవరో ఉన్నారు. ఒకసారి అలా మొత్తం చూశాడు. చూసేసరికి ఎదురుగా తాత, నానమ్మ చెరొక కుర్చీలో కూర్చున్నారు, పెద్ద పెద్ద సింహాసనాలు లాంటివి వేయించుకొని. మరొక వైపున నాన్న ఇక పిన్ని భువన కూర్చుని ఉన్నారు. మరొక వైపున చెల్లెల భర్తలు తన వెనకాలే ఉన్నారు. పెద్ద చెల్లి పిల్లలు ఇద్దరు, రెండో చెల్లి పిల్లలు
ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న హడావిడి చేసేస్తూ ఉన్నారు. మనసంతా ఏదో అలజడి, ఏదో తెలియని బాధ. ఒక్కసారి తాళి కట్టేస్తే జీవితంలో మళ్ళీ తన నిర్ణయం మార్చుకోవడానికి వీలుంటదా? తనని అడకత్తెల్లో పోకచెక్కలా నొక్కేశారు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ల పేరు ప్రఖ్యాతులు పిల్లలు నిలబట్టాలి అని, సాంప్రదాయాలను కాదనకూడదు అని, కాలదన్నకూడదు అని, వారసుడుగా వాళ్ళు చెప్పిన మాట వినాలి అని, పద్ధతుల్ని అతిక్రమించడానికి వీలు లేదు అని, మనం కులానికి పెద్దపీట వేస్తాము అని ఏదేదో మాట్లాడి నోరు మూయించేశారు వాళ్ళు. మొత్తానికి కూర్చొని పంతులు పూజ చేస్తూ ఉంటే అక్షుంతలు విసిరి విసిరి పంతులు ముఖాన కొడుతూ ఎలాగో వరపూజ పూర్తయ్యేసరికి తెరసాలు పెట్టారు. తెరసాలు పెట్టిన తర్వాత పెళ్లి కూతురు వచ్చింది. వచ్చి అప్పుడన్నా పెళ్లి కూతురు ముఖం చూద్దాము అనుకుంటే పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టాక తీసేసరికి హఠాత్ పరిణామానికి విస్తుపోయాడు వెంకట్. చూస్తే పెళ్లి కూతురికి అరచేతంత మందంగా ఉన్న మేలి ముసుగు కిందకు వరకు దించేసింది. పోనీ చేతుల వైపు చూద్దామా అని చేతులకి ఆ అమ్మాయికి ఫుల్ లెంత్ బ్లౌజు వేసి మొత్తం బ్యాంగిల్స్ తో చేతి ఆభరణాలు ఉంగరాలతో నింపేశారు. పాదాలు చూద్దాము అంటే కాళ్ళు అస్సలు కనబడటం లేదు. భగవంతుడా అని అనుకొని అలా పక్కన కూర్చున్న తర్వాత తాళితంతు అనేసరికి ఆ తాళి తీసుకొని ఒక్క నిమిషం అలా నుంచుంటే కట్టరా చూస్తావేంటి అని తాత కానివ్వమని నాన్న అనేసరికి అన్నయ్య అని చెల్లెళ్ళు అక్కడే నుంచొని ఉంటే ఛీ వెధవ జీవితం అని ఆ తాళి కట్టి 3 ఉళ్ళు వేసేశాడు. వేసిన తర్వాత ఇక తంతు పూర్తయిపోయింది అని అన్నాక వీళ్ళు చూస్తూ అలా నుంచుని ఉంటే ఆచారం ప్రకారం ఈరోజు అబ్బాయి మీ ఇంటికి వెళ్ళిపోతే రేపు మళ్ళీ మేము సత్యనారాయణ వ్రతానికి అమ్మాయిని సిద్ధం చేసి తీసుకుని వచ్చి అప్పుడు అప్పగింతలు ఇచ్చి అప్పగింతలు అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేయించి ఆ తర్వాత మేము తీసుకొచ్చిన సారంతా మీకు ముట్ట చెప్పి లాంఛనాలన్నీ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చిన తర్వాత ఇక అమ్మాయిని ఒక 3 రోజులు పుట్టింటి వాళ్ళం మీ ఇంటి దగ్గరే మేము ఉండి సిద్ధం చేసి శోభనాలు జరిపించి 4వ రోజున మీ అందరి ముఖం చూసిన తర్వాత అప్పుడు మేము కూడా మీ ఇంట్లో నీచు భోజనాలు తిని అమ్మాయికి తాళి మార్పించి అప్పుడు మేము వెళ్తాము అని చెప్పేసరికి సరే సరే బయలుదేరండి అన్నాడు. వెంకట్ అమ్మా నాన్న అదేంటి తాత అంటే తరతరాలుగా వస్తున్నా మన వంశ చరిత్ర అదే అని అనేసరికి వెధవన్నర వెధవ చరిత్ర ఇది రాజుల కాలం కాదు ఏంటో అనకూడదులే కాని రథాలు ఎక్కించి గుర్రాలు ఎక్కించి ఏనుగులు ఎక్కించిన నా తలకాయ తిని ఈ తలపాగాలు ఏంటో వెధవగోల అని అనుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత ఆ తలపాగా తీసి విసిరి పక్కన పడేసి ముందున్న ఈ డ్రెస్ మార్చుకుని అలాగే పడుకున్నాడు తన గదిలో వెంకట్. ఆ తర్వాత కింద గొడవగా ఉంటే లేచి చూసేసరికి చుట్టాలంతా కిక్కిరిసిపోయున్నారు కింద. ఊరి భగవంతుడా అని చెప్పి అక్కడే ఉన్న పనమ్మాయికి ఫుడ్ తీసుకొని రమ్మని చెప్పి ఫుడ్ తినేసి వెళ్ళి మళ్లీ ముసుగు దాన్ని పడుకున్నాడు వెంకట్. ఆ తర్వాత పొద్దున్నే టకటకామని తలుపులు కొట్టి రెడీ అవ్వమని చెప్పిన తర్వాత వెళ్ళి తను సింపుల్ గా తను డిజైన్ చేయించుకున్న కుర్తా సెట్ వేసుకుని వచ్చేసరికి ఎదురుగా నానమ్మ తాతయ్యలు అలా చూస్తూ మనవరాళ్ళ వైపు చూశారు. అలా చూసేసరికి అన్నయ్య అంటే ఏంటమ్మా అంటే ఇదిగో ఈ ఉన్న అన్ని హారాల సెట్ల నుంచి మీరు వేసుకోవాలంట, అలాగే ఈ కడియాలన్నింటిలోనూ మీకు నచ్చింది వేసుకోమన్నారు. ఈ రాచరేఖ ఉంగరాలు పెట్టుకోవాలంట, మీరు వేసుకున్న ఆ బూట్లు బాగోలేదంట, మీరు ఇలాంటివి వేసుకోవాలంట, మీ బట్టలు బాగోలేదంట, పట్టుబట్టలు మార్చుకోమన్నారు అనేసరికి చిరాకెత్తిపోయి ఇక నేను చూసుకుంటానులేమ్మా అన్నాక వజ్రాలు పొదిగిన వాచీలు ఉన్నాయి, మీకు నచ్చింది పెట్టుకోమన్నారు అని అన్నారు వాళ్ళు. సరేలేమ్మా మీరు వెళ్ళండి అని తన ఒంటి మీద ఉన్న కుర్తా అలాగే ఉంచేసుకొని ఆ కుర్తా తీయకుండా తెచ్చిన తలపాగా నేను పెట్టుకోనని పక్కన పెట్టేసి ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ప్లాటినం బ్యాండ్ ఒకటి వేసుకొని వేలికి ఒక ఉంగరం పెట్టుకొని బ్రాండ్ వాచ్ పెట్టుకొని ఉన్న వాటిల్లో సింపుల్ గా ఉన్న పర్ల సెట్ ఒకటి వేసుకొని చాలా సింపుల్ గా దిగివస్తున్నా ఒళ్ళు మండిపోయి ఏంట్రా అది అనేసరికి నాకు ఇలాగే ఇష్టం, రాచరికం అనుకోరా, నిన్ను చూస్తే
పర్వాలేదు, ఎవరో అనుకోవడం కోసం మనం ప్రదర్శించుకోనక్కర్నే లేదు అని పెళ్లి కూతురు వచ్చింది అని ముందు అక్కడ అప్పగింతల ప్రోగ్రాంలో కంప్లీట్ చేసేశారు. చేసిన తర్వాత పెళ్లి కూతురు చేతులను తన చేతుల్లో పాలల్లో ముంచి పెట్టినప్పుడు ఏదో తెలియని ఒక అలజడి. ఆ తర్వాత వ్రతం దగ్గర కూర్చున్నారు. ముఖం చూడకుండా మేలుముసుగులోనే వ్రతాలు కూడా అయిపోయాయి, భోజనాలు కూడా అయిపోయాయి, సారెల పంపిణీలు కూడా జరిగిపోయినాయి. అదే రోజు రాత్రికి శోభన ముహూర్తమని ఖరారు చేశారు. ఇక రెడీ చేసిన వాళ్ళు వచ్చి నేల నిండా పువ్వులు పరిచి, పక్క నిండా పువ్వులు పరిచి చాలా అందంగా డెకరేషన్లు చేసి గది నిండా ఫ్రూట్లు, స్వీట్స్, మరొక వైపున జ్యూసులు నింపేసిపోయారు. ఆ తర్వాత పెళ్లి కూతురు ముఖం అత్తింటి వాళ్ళు ఎవ్వరూ చూడకూడదు, మాకు వేరే గది కేటాయించండి అని పెళ్లి కూతుర్ని వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకుని వెళ్లి సిద్ధం చేసి తెల్ల చీర కట్టి నగలన్నీ వేసి అలంకరించి మొత్తం ఒకసారి సరిచూసుకొని బుట్టల బుట్టల పూలు పెట్టి మువ్వల పట్టీలు పెట్టి మొత్తం రెడీ చేసిన తర్వాత పెళ్లి కూతురికి మళ్ళీ మేలు ముసుగుని వేశారు. కాకపోతే కాస్త పలచగా ఉన్న మేలు ముసుగు వర్క్ చేసిన బార్డర్ది వేశారు. వేసిన తర్వాత పాల్ గ్లాస్ చేతికి ఇచ్చి పెళ్లి కూతుర్ని అలా తీసుకెళ్లి గది తలుపులు దగ్గరికి వేసి ఉంటే పెళ్లి కూతుర్ని లోపలికి వెళ్ళమని చెప్పి వీళ్ళు డోర్ లాక్ చేసి వచ్చేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన పెళ్లి కూతురు అటు తిరిగి నిలబడి ఉన్నాడు వెంకట్ అక్కడ నిలబడి ఉండేసరికి వాళ్ళు ఉండేది టాప్ ఫ్లోర్ లో ఉంటాడు. అది తన ప్రైవసీ కోసం. అసలు ఆ ఫ్లోర్ కి ఎవ్వరూ వెళ్లరు. అక్కడ విపరీతమైన గాలి వస్తూ ఉంటుంది. రూమ్ లో ఉన్న అన్ని కిటికీలు ఫ్రెష్ ఎయిర్ కోసమనే తీయించి ఉంచాడు వెంకట్. దాంతో పెళ్లి కూతురు అలా లోపలికి వచ్చేసరికి తను అప్పుడే మనసులో అనుకుంటూ ఉన్నాడు, శోభనం అంట శోభనం, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు కూడా చూడకుండా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోకుండా వెధవ జీవితం మీద పడిపోవడము, మోరానులాగా ఫస్ట్ నైట్లు చేసేసుకోవడం ఏంటిది అసలు? తనైనా నాతో మాట్లాడొద్దా? ఒకళ్ళ ఇష్టాయిష్టాలు ఒకళ్ళు తెలుసుకోవద్దా? ఒకళ్ళని ఒకళ్ళం ప్రేమించుకోవద్దా? ప్రేమ లేని పెళ్లి ఏంటి? ఇలా పెళ్లి చూపులు కూడా లేకుండా జరిగిపోయే ఒక పెళ్లికి ఏ విరుగు ఉంటది? అసలు ఎలాంటి దాన్ని తీసుకుని వచ్చి చేశారో ఏంటో, నాకు ఈ వెధవనస, ఈ వెధవగోళ అనుకుంటూ ఉండగా పెద్దగా గాలి వచ్చింది. ఆ గాలికి పెళ్లి కూతురు తల మీద ఉన్న మేలు ముసుగు అలా ఎగిరి కింద పడింది. దాంతో వెంకట్ ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి చంద్రుణ్ణి చిక్కి చిక్కి చేసిన శిల్పం భూమి మీదకి అలా పొరపాటున అడుగుపెట్టి దేవకన్య మానవ రూపం ఎత్తి వచ్చిందా అన్నట్లు ఒక్క క్షణం అనిపించి అలా అసలు మైమర్చిపోయి ఇప్పుడు దాకా తను మాట్లాడుకున్నవి పెళ్లి అనేసరికి తనకు వచ్చిన విసుగు, చిరాకు, చికాకు అన్నీ పోయి అసలు తను ఆ రోజు పెళ్లి చూపులు అన్నప్పుడు మేలి ముసుగాల ఎత్తి దించి 5 సెకండ్లలో తను అసలు సరిగ్గా చూడలేదు. అవుట్ ఫోకస్ లో అద్దంలో ఈమె ఇంత అందంగా ఉందేంటి, మా ఇంట్లో వాళ్ళు కూడా చూడలేదు అన్నారు కదా, అసలు ఇంత అద్భుతమైన అందం ఎలా ఈ భూమి మీద సృష్టించబడింది అని ఆపాదమస్తకం ఆ అమ్మాయిని అలానే చూస్తూ నిలబడిపోతే అందమైన పాదాలు, ఆ పాదాలకు వేసిన నెయిల్ పాలిష్, కాళ్లకు పెట్టిన బంగారు మువ్వలు, అక్కడి నుంచి ఆమెకి టైట్ గా కట్టిన శారీ, ఒళ్ళంతా కూడా అలా ఆమెది ఎంతో అందంగా రంభా ఊర్వశి మేనకల భంగిమలతో ఉన్న శరీర అంగాలు, నడుముకు పెట్టిన వడ్డాణం, నడుముకు పెట్టిన చైన్, ఆ తర్వాత ఇక ఉలిక్కి ఉలిక్కి పడుతున్నా భయపడుతున్నా టెన్షన్తో ఆమె బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు పైకి కింది కదులుతున్న ఆ హారాలు, ఒకవైపున ఆమె చెవులు, అందమైన చేతులు, ఆ చేతుల్లో ఉన్న పాల్ గ్లాసు, వేసిన జడ, ఆమె ముఖం, చెవులకు పెట్టిన ఆభరణాలు, తల నిండా పెట్టిన ఆభరణాలు, ఒకవైపున ఆమెకు వేసిన మేకప్, అదురుతున్న పెదవులు, కంగారు పడుతున్న కళ్ళు, పెట్టిన నత్తు, 2 వైపులా పుడకలు మెరిసిపోతూ అసలు ఎంత భువనేక సౌందర్యం భూమి మీద ఎలా సృష్టించబడింది అని ఆలోచిస్తూ ఉండగా కంగారుగా కింద కొంగి ఆ అమ్మాయి మేలుముసుకు తీసుకోబోతుండగా ఎంత అందాన్ని కప్పేస్తే ఎలాగా అని అన్నట్లు తను మరొక వైపున ఆ మేలుముసుకును పట్టుకొని ఆ అమ్మాయి చేతిలో నుంచి ఆ మేలుముసుకు లాక్కొని పక్కకు విసిరేశాడు.
విసిరేసరికి ఆ అమ్మాయి బెరుకుబెరుగ్గా భయపడుతూ నుంచుంది. ఆ క్షణం ఆమె అందాలు తనని నువ్వు మగాడివేనంట్రా అనే సవాల్ చేస్తున్నట్లుగా అనిపించాయి. తన మగతనాన్ని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అనిపించాయి. దాంతో ఆమె చేరువయ్యాడు. చేరువయ్యి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును అందుకున్నాడు. అందుకొని ఆ పాల గ్లాసులో ఉన్న పాలు ఆమెకు తాగించకపోతే, అది కాదండి, ఒక్కసారి నేను మీతో మాట్లాడాలి అనేసరికి, నేనే నీతో మాట్లాడాలి, సారీ కూడా చెప్పాలి నీకు, నేను నువ్వు ఎలా ఉంటావా ఏంటి అని చాలా చాలా నేర్చుకున్నాను. నువ్వు రాకముందు పెళ్లి చూపుల దగ్గర నుంచి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మా వాళ్ళకి నీలాంటి ఒక అప్సరసనే నా కోసం వెతికి తేవడం కూడా తెలుసు అంటే నిజంగా నమ్మలేని నిజంలా ఉంది నాకు. అంటే అదేనండి, ఆ విషయం గురించే ఒకసారి అనేసరికి నువ్వేం మాట్లాడవద్దింకా, ముందు పాలు తాగు అనేసరికి అది పాలు అని అంటూ ఉండగా ఆమెకి ఎంతో శృంగారభరితంగా ఆమె పాలు గ్లాస్ ఇస్తే తాగట్లేదు అని బొగ్గులో పట్టుకొని ఆమె పెదవులకి పాల గ్లాస్ అందించి అలా ఆమె నోటి నిండా ఆ పాలను పోసి తన పెదాలతో తన నోటితో ఆమె నోట్లో పాలు తన నోట్లోకి తీసుకున్నాడు. ఆమె అలా బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉండగా, ఒకసారి నేను చెప్పేది వినొచ్చుగా అంటూ ఉండగా, ఇంకేం మాట్లాడొద్దు అని ఆమె పెదాలకు తీయని పాలు అంటేసరికి మురిపాలలో మునిగిపోతూ ఆమె పెదవులని తన నోట్లోకి తీసుకొని చప్పరించేస్తూ ఆమెని ఆపాదమస్తకం అలా దగ్గరికి తీసుకొని అణువణువు స్పృశిస్తూ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒక్క క్షణం పాటు ఊపిరి బిగుబట్టేసినట్లయింది ఆమెకి. మొదటి రాత్రి అంటే టెన్షన్ గానే ఉంటుంది, కంగారుగానే ఉంటుంది. కానీ నేనేం పశువుని కాదు, నిన్నేమీ ఇబ్బంది పెట్టను. నువ్వు నా అందమైన చెలివి, నా సఖ్యవి, నిన్ను నేనెలా బాధ పెట్టాను సుమి అని ఆ అమ్మాయిని దగ్గరికి లాక్కున్నాడు అతను. లాక్కున్న తర్వాత ఆ అమ్మాయి ఏదో మాట్లాడబోతున్నా తన నోటితో ఆమె నోటిని పూర్తిగా బంధించేసి మాట్లాడనివ్వలేదు వెంకట్. ఆ తర్వాత తీసుకెళ్లి ఎత్తుకొని అలా మంచం మీద పడుకోబెట్టాడు అతను. అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటున్నా ఆ అమ్మాయి మీద పడిపోయి ఆ అమ్మాయి నోటిని తన నోటితో మూసేసి ఉంచి చేతులు అడ్డం పెడుతూ ఉండగా, నువ్వు చేతులు అడ్డం పెట్టద్దు, నేను నీ భర్తనే అని నువ్వేమో ఈ మూఢాచారాలు సాంప్రదాయాలు ఫాలో అవ్వక్కర్లేదు. నువ్వు నేను ఇద్దరం కూడా రాచరికపు కట్టుబాటుల్లో పెరిగి పెద్దవాళ్ళమయ్యాము. నాకు తెలుసు గది బయట నువ్వు ఎలా ఉన్నా, గది లోపల నువ్వు మహారాణివే. నేనే నీ బంటుననుకో, నీ బానిసను అనుకో, నీకు సేవ చేసుకుంటాను. ఈ అందానికి ప్రతిరోజు హారతులు పడతాను. నీ ముందు నేను ఏ రోజు నోరెత్తను కూడా. నువ్వే డామినేట్ చేయి నన్ను. నువ్వే నా హృదయ సామ్రాజ్యానికి రాణివై కొలువుండు. నువ్వు ఏం చెప్తే అదే వింటాను. నువ్వు ఎలా ఉండమంటే అలాగే ఉంటాను అని ఒకవైపున మాట్లాడుతూ ఆమె ఒంటి మీద నగలన్నీ తీసేస్తూ, అది కాదండి అంటున్నా తన బట్టలు తీసేసి ఇంకేం మాట్లాడొద్దు అని ఆమె బట్టలు కూడా తీసేస్తూ, నువ్వు చేతులు అడ్డం పెట్టద్దు ప్లీజ్ అని ఎంత అందంగా అసలు ఒక ఆడదాన్ని ఆ దేవుడు ఎలా సృష్టించాడో అని అలా లైట్స్ ఆఫ్ చేస్తూ, ఆ తర్వాత ఆ చంద్రుడి కిరణాలు ఆమె మీద పడుతూ ఉంటే చంద్రుడి వెలుగులో ఒక ఆడది ఇంత అందంగా ఉంటుందా అని బెడ్షీట్ తీసుకొని పైన కప్పుతూ ఆమెకి ఫీలింగ్స్ వచ్చేలాగా మెడ పక్కన ముద్దులు పెట్టుకుంటూ ఆమె చెవి దగ్గర కొరుకుతూ ఆమె నరాలన్నీ ఫీలింగ్స్ వచ్చి పైకి తేలుతూ ఉంటే, నరాలు తేలేటప్పుడు ఆడది ఇంత అద్భుతంగా ఉంటుందా అన్నట్లు ఆమెను చేతులు అడ్డు పెడితే గట్టిగా తన రెండు చేతులతో ఆమె చేతుల్ని బంధించేసి ఆమెని తనలో కలిపేసుకుంటూ తనలో ఐక్యం చేసుకుంటూ ఆ ఆపాదమస్తకం ఆమెని అణువణువు తన పెదవులతో స్పృశిస్తూ తీయని పంటుగాట్లు పెడుతూ ఆమెను గిలిగింతలు పెడుతూ చక్కెర గింతలు పెడుతూ ఆమెకు నొప్పి తెలియకుండా బాధ తెలియకుండా అలా ఒక్కసారి సరిపోయే అందం అనేది జీవితాంతం అనుభవించిన ఒక మగాడు నీ అందానికి దాసోహమైపోతాడు అని ఆమెని అలా తనలో కలిపేసుకుంటూ, ఇద్దరు మనసులు ఇద్దరు శరీరాలు కూడా కలిసిపోవాలి ఈ రోజున అని చాలా క్లోజ్ గా
ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు అతను. ఇద్దరు శరీరాలు అలా తపంతో అలసిపోయిన తర్వాత, నాకు ఒకసారి చాలదు, కాసేపు ఆగు అని ఆమె గుండెల మీద తను అలా ఒదిగిపోయి పడుకున్నాడు. ఈ అపురూపమైన అందంలో నిజం చెప్పాలి అంటే ఎప్పుడో ఎక్కడో చూసిన గుర్తు. శిల్ప సంపద చాలా అద్భుతంగా చెక్కారు ఒకనాటి శిల్పులు. అంటే వాళ్ళ మనసులో ఉన్న ఊహలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకునేవాణ్ణి. కానీ దేవుడు సృష్టిలో ఇంత అందమైన ఆడబొమ్మలు పుడతాయా అని నేను ఏ రోజు అనుకోలేదు. నీ అందానికి నా మగతనం ఈ రోజున దాసోహమైపోయింది సఖీ అని ఆమెను అలా ముద్దు పెట్టుకుని పడుకున్నాడు. ఇష్టం, ఆశ, ప్రేమ, కోరిక ఒకవైపున తనకు హక్కు ఉంది. తన భార్య అనే దాంతో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అని ఆమె ఒక్కసారికే అలసిపోతే, నువ్వు అప్పుడే అలసిపోవద్దు అని నాకు నువ్వు ఎంత నచ్చావో మాటల్లో చెప్పలేను. నీ ముందు నా ప్రగల్భాలన్నీ మటమాయం, నా మగతనం నీ ముందు ఓడిపోయింది అని ఆమెను దగ్గరికి తీసుకొని జ్యూసుని తీసుకొని తన నోట్లో పోసుకొని ఆమె నోట్లోకి జ్యూస్ పోస్తూ తాగిస్తూ ఒకవైపున పళ్ళు కూడా ఆమెకి తన నోటితో అందిస్తూ తినిపిస్తూ ఆమెను తనలో కలిపేసుకుంటూ అలా 5-6 సార్లు అయిన తర్వాత కలిసిపోయి అలా ఆమెని గట్టిగా కౌగిలించుకొని ఆమె పెదవుల మీద తన పెదవులు పెట్టి అలాగే పడుకున్నాడు వెంకట్. ఆ తర్వాత కాసేపటికి ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసిన తర్వాత ఆమె శరీరం పూర్తిగా అలసిపోయింది. ఆ తర్వాత అతను కాసేపు నిద్రపోయిన తర్వాత పక్కకు తిరిగితే భార్య పక్కన తగలటమే లేదు. భార్య తన శరీరానికి స్పర్శ అనిపించడం లేదు. దాంతో లేచాడు అతను. చాలా ఎర్లీగా మొదలైంది వాళ్ళ శోభన ముహూర్తం. రాత్రి 8 గంటలకే. 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు క్లోజ్ అవుతూనే ఉన్నాడు ఆపకుండా. ఆ తర్వాత అలా పడుకొని ఒక 2 గంటలు అయ్యిందో ఏమో, ఈ లోపు వాష్రూమ్కి వెళ్ళిందా ఫ్రెష్ అవ్వడానికి అని లేచి అలా చుట్టూ చూశాడు. చూసేసరికి తన భార్య ముందు తనకి సిగ్గే ఉంది అని అలా బట్టలు లేకుండానే లేచి వెళ్ళి చుట్టూ చూస్తే వాష్రూమ్లో కనిపించలేదు భార్య. ఆ తర్వాత ఏమైందా అని చుట్టూ చూసేసరికి బట్టలు కట్టుకొని అలా కిటికీ దగ్గర గోడ కానుకొని 2 కాళ్ళు అలా దగ్గరికి జరుపుకొని తల ఆనించుకొని కూర్చొని ఉంది ఆమె. దగ్గరికి వెళ్ళి, ఏమైంది ఏంటి, ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఎవరు అప్పుడే లేవరు, ఎందుకంత పొద్దున్నే లేచావు, అలసిపోలేదు నువ్వురా, ఇంకోసారి మనిద్దరం క్లోజ్ అవుదాం, ఎర్లీ మార్నింగ్ వైబ్స్ చాలా బాగుంటాయి, అలసిపోయాననుకున్నావా, ఎన్నిసార్లైనా నీ అందం ముందు నేను ముగ్ధుడినైపోతానే తప్ప అలసిపోనని ఆమె భుజం మీద చెయ్యి వేస్తే అతని హృదయం మీద ఒదిగిపోయింది ఆ అమ్మాయి. చూసేసరికి నోట్లో నుంచి బ్లడ్ కారిపోతూ ఉంది. ఒక్కసారిగా గుండె అలా జల్లుమని పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి. గుండె గొంతుల్లోకి వచ్చేసింది వెంకట్కి. వెంటనే లేచి గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి ముందు బకెట్ నీళ్ళు నెత్తి మీద పోసేసుకున్నాడు అతను. గబగబా తల తుడి చేసుకుని వచ్చి బట్టలు మార్చేసుకొని ముందు ఆమెని తనేమైనా హార్డ్గా ట్రీట్ చేశాడా, ఆమెకి ఏం బ్లీడ్ కూడా అవ్వలేదు రాత్రి, కొంచెం అనిపించింది అంతే, దట్ ఫస్ట్ టైం వర్జిన్ కాబట్టి అలా ఉందేమో అనుకున్నాడు. అంతకు మించి ఎప్పుడు తను బాధ కలిగించేలా ట్రీట్ కూడా చేయలేదే, ఎందుకు ఇలా చేసింది, ఇష్టం లేకుండా పెళ్లి చేశారా, తనంటే ఇష్టం లేదా, ఎవరికైనా మనసిచ్చిందా, ఎవరినైనా ప్రేమించిందా, ఈ మూర్ఖులు ఈ మదపటేనుగులు కలిసి బలవంతంగా తనకు కట్టబెట్టారా, అయ్యో తనకి చెప్పుండాల్సింది, ఎందుకిలా తొందరపడింది అనే దాంతో తలుపులు తీసి కిందకు చూశాడు. ఇంట్లో వాళ్ళంతా వీళ్ళ శోభనమేమో గాని ప్రతి ఒక్కళ్ళు 4-5 బుట్టలు పువ్వులు పెట్టించుకొని హాల్ నిండా కూడా పూలే పోసి ఉన్నారు. వీళ్ళింకా కులుగుతున్నట్లే ఉన్నారు అనే దాంతో లోపలికి వెళ్ళి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని ఆ చీకట్లోనే భార్యని అలా ఎత్తుకొని కిందకి దిగాడు అతను. దిగిన తర్వాత తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టేసుకొని ఒక తొక్కు తొక్కితే కారు అలా సిటీకి వెళ్ళి పెద్ద మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ముందు కారు ఆపాడు అతను. ఆపిన తర్వాత స్ట్రెచ్చర్ మీద భార్యని అలా తీసుకుని వెళ్ళాడు. డాక్టర్స్ అని లోపలికి వెళ్ళాడు. ఏమైంది అని డాక్టర్ అడిగాడు. ఏమో డాక్టర్, నా వైఫ్ ఈమె
రాత్రి మాకు ఫస్ట్ నైట్ అయింది అన్న తర్వాత నేనేమైనా హార్డ్గా ట్రీట్ చేశానా? చాచా, అసలు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఆవిడకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఆవిడికి అసలు ఉన్న ప్రాబ్లం అదే కాదు. కానీ ఆవిడ ఎందుకు ఇలా చేశారు అని అడిగితే, ఏమైంది డాక్టర్ అని అడిగితే, మీ మిసెస్ డైమండ్ మింగేశారండి, స్టమక్ లో డైమండ్ పీసులున్నాయి, వెంటనే సర్జరీ చెయ్యాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం అనేపాటికి వాట్ అని ముందు చేయాలి, సర్జరీ సైన్ చేయండి అనేసరికి సైన్ చేయించుకుని వెళ్లారు వాళ్ళు. వెళ్లేసరికి అలా కూర్చొని అందమైన వజ్రాల ఆభరణాన్ని అమ్మాయిలు ఇష్టపడి వేసుకుంటారని తెలుసు, అలాంటి డైమండ్స్ ని ఇలా వాడావా నువ్వు అనుకుని వెంకట్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అసలు ఏం జరిగుంటది? ఎంత అందంగా ఉంది తన భార్య, అలాంటిది తన భార్య ఒంటి మీద ఇప్పుడు వాళ్ళ కత్తి పెట్టి సర్జరీ చేస్తారు. అయ్యయ్యో అని ఎంతో మనసుకు బాధ అనిపించింది అతనికి. కొంతమంది అందానికి చిన్న దెబ్బ తగిలితేనే ఆ మచ్చను చూస్తూ ఉండలేము అని, మనం అలాంటిదే ఇంత బాధ ఎలా అనుభవిస్తుందో పాపం అని, నేను లోపలికి రావచ్చా అంటే, లేదు సార్, థియేటర్లోకి ఎవ్వరూ రాకూడదు, మీరిక్కడే కూర్చోండి అన్న తర్వాత ఈలోపు తెల్లవారిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు వెంకట్కి. ఎక్కడికి వెళ్ళావురా, ఏమయ్యావు అని అడిగేసరికి, నాకు ట్రిప్కు వెళ్ళాలి అనిపించింది, తెల్లవారుజామున ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడో రిజర్వ్ చేయించేసుకున్నాను, తన్ని తీసుకొని అందుకే వెళ్ళాను, కొన్ని రోజులు ఉన్న తర్వాత వస్తాన్లే అని అన్నాడు వెంకట్. అసలు ఎవరైనా 3 రాత్రులు కాకుండా పొలిమేరలు దాటుతారా, ఇలా చేయవచ్చా అని అన్నారు వాళ్ళు. అసలు ఇదేమన్నా సంస్కారం, పద్ధతి, విలువలు అని అన్నారు వాళ్ళు. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, ఆల్రెడీ నేను బోర్డింగ్ కూడా పాస్ చేసేస్తున్నాను, ఫోన్ పెట్టేయండి అని ఫోన్ పెట్టేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తను ఆ మాత్రం చెప్తే చాలు. ఆ మాత్రం చెప్తే వాటికి అంతకు మించి నాలెడ్జే లేదు. కాబట్టి నానమ్మ, తాతయ్య, నాన్న, పిన్ని నోరు మూసుకుని ఉంటారు అని తనకు తెలుసు. ఒకవైపున అసలు విషయం ఏదో అని అనుమానంగా అనిపించినా చెల్లెలు, బావలు మెదలకుండా నిలబడిపోయి ఏం మాట్లాడకుండా ఉన్నారు. ఇంత దాంట్లో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న, వచ్చిన చుట్టాలు టెన్షన్ పడుతూ ఉంటే ఎందుకు కంగారు పడతారు, తీసుకుని వెళ్ళింది వాడే కదా, వాడికి అలవాటు అలా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటం, వెళ్ళి వస్తాడులే తీసుకుని మీ అమ్మాయిని అని అన్నాక, అలాగే అని అన్నారు వాళ్ళు. ఈలోపు సర్జరీ కంప్లీట్ అయ్యింది అని తీసుకుని వచ్చి ఐసీయూలో పెట్టారు వెంకట్ భార్యని. ఆ తర్వాత తను అలా బయటే కూర్చుని ఉన్నాడు. డాక్టర్, సిచ్యుయేషన్ ఏంటి? ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ డేంజర్ మిస్టర్ వెంకట్, పీసెస్ అన్ని తీసేసాము, కాకపోతే తన్ని ఒక 1 వీక్ హాస్పిటల్లో ఉంచాలి, స్టిచెస్ అవి రిమూవ్ కూడా చేయాలి కదా, పైగా తనకి బాగా దిగుల్లో కూడా ఉన్నట్టున్నారు. ఆవిడికి మీరు ధైర్యం చెప్పండి, ఆవిడని టెన్షన్ పడొద్దు అని చెప్పండి, బీపీ కొంచెం అబ్నార్మల్ గానే ఉంది, అబ్జర్వేషన్ లో ఉంచితే మంచిదే కదా అన్న తర్వాత, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని అన్నాక, సరేనని బిల్స్ కట్టేసి ఆ తర్వాత, సార్ మీరుంటున్నారు కదా అని అంటే, ఉంటున్నాను అనేసరికి నర్స్ ఓకే సార్ అని ఎప్పుడు స్పృహలోకి రావచ్చు అని అంటే, ఈరోజు ఈవినింగ్కి వస్తారు సార్ అనేసరికి అలా బయటే కూర్చున్నాడు అతను. కోపం, బాధ, ప్రేమ, ఏడుపు, దుఃఖం, సంతోషం ఒక మనిషికి అన్నీ కలిసి వస్తే ఎలా ఉంటుందో ఆ క్షణం వెంకట మనసు కూడా అలాగే ఉంది. మరి ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోబోయింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.